గప్పుడు గిట్లనే వానలు ఎక్కువ కొట్టి వరదలొచ్చి విజయవాడ అంతా మునిగిపాయే గదా! తెలిసి తెలవక ఒక్క పారే వరదలొచ్చేసరికి ఉన్నోడు, లేనోడు అన్నట్టు పబ్లిక్ అంతా ఆగమాగమయ్యిర్రు. సగం మంది నీళ్ళలోనే చిక్కిపోతే, సగం మంది ఆలీల సాయంతోని బయట పడ్డరు. కట్టు బట్టలతోని పిల్లలు, ముసలోళ్ళని తోలుకొని ఇండ్లిడిచి బయట పడ్డరంతా. నెల, 2 నెలల దాకా అండ్లకెళ్ళి తేలుకోలేక మస్తు తిప్పల పడ్డరు గదా! ఇగో గిప్పుడు గసొంటి ఘోరం జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ మొంతా తుఫాన్ ప్రభావం పడకముందే ముందు జాగ్రత్తలు తీసుకొని నీళ్ళల్లో ఇరికిపోకముందే జనాలను మొత్తం అక్కడికెళ్ళి బయటకు తీసుకొచ్చిర్రు. కానీ ఎంతైనా ఇల్లున్నట్టు ఏడుండదు గదా! ఆలు పెట్టినప్పుడే తినాలే. కాబట్టి అగ జూడుండ్రి తిండి కోసం ఎంత తిప్పల పడుతుర్రో కాకినాడ జిల్లా ఉప్పాడ పబ్లికు. ఇట్లా ఎన్ని దినాలు కాలం గడపాలనో, ఇల్లాకిలిడిచి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బతకాలనో అన్న బాధ ఆడున్న ప్రతి ఒక్కల కళ్ళల్లో కానొస్తుంది పాపం. కానీ ఏపీ సర్కార్ పబ్లిక్ ఎంతమంది ఉన్నా, ఎంత తిన్నా తిండి ఎప్పటికప్పుడు పంపుతూనే ఉందట. ఇంత ముందు చూపున్న ఏపీ సర్కార్‌ను మెచ్చుకోవాల్సిందే అంటుర్రు ఆంధ్ర జనాలు గూడా. ఏదైతే ఏంది తుఫానొచ్చి వరదలల్ల ఇక్కినంక బాధపడే కంటే, ముందు సూపుతోని ఇట్లా బయటకు తోలుకొచ్చుడు శానా మంచి పనంటరు. ఏమంటారుల్లా? జర మీరు గూడా పైలముండుర్రి. ఓ వారం 10 దినాలు ఈ తుఫాన్ ప్రభావం మన తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల మీద గూడా పడతదట. ఏందో ఏమో ఈ ప్రకృతి ఆటలు.